మంచిగా మాట్లాడితే ఆయన ఆకర్షించుకున్నటువంటి పరిస్థితి ఉంటే మీరు తప్పకుండా సప్పట్లు మాట్లాడాలి. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ పత్రికా విలేకరులకు ముఖ్యంగా నమస్కారం అన్నాడు. నేను కూడా ముఖ్యంగా నమస్కారం చెప్తున్నా పత్రికా విలేకరులకు. జర దయ ఉంచుని మా మీద, రాయిని వాస్తవాలు రాయిని వాస్తవాలు చూపిర్రి. పొలాలు ఎండిపోతా ఉన్నాయి, తాగదందుకు నీళ్లు లేవు, కరెంట్ వస్తా లేదు. కాబట్టి ఆ వాస్తవాలని ప్రజలు నిన్న హరీష్ రావు గారు టెలికాన్ఫరెన్స్ పెడితే నేను విన్నా. కొంత మాట్లాడదామంటే డిస్కనెక్షన్ అయిపోయింది. ఎందుకనంటే అంటే ఎలక్షన్స్ ఉన్నాయి, వాస్తవాలను తెలపాలంటే మనం పల్లె పల్లె తిరగాలి, గల్లీ గల్లీ పోవాలి. ఎక్కడే మనం కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో నీళ్ళు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ప్రతిదీ ఇచ్చిండు. ఇవాళ ఏమొస్తా లేదు. నేను 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, జయపాల్ రెడ్డి గారు ఉన్నారు. మా కాంగ్రెస్ వాళ్ళకు సంగతి బాగా తెలుసు. వాళ్ళు ఎలక్షన్ తర్వాత ఇక గల్లాలు పట్టుకున్నాడు ఖాయంలాబాయి నాకు తెలుసు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీరు గల్లాలు పట్టుకోకపోతే నా పేరు ఫారూక్ హుసేన్ కాదు. మిత్రులారా, ఒక విషయం మనకే కాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది. మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయినారు పోటీ చేద్దామని. సర్వే చూసుకున్నాక ఇక లాభం లేదు, ఇక్కడ పోటీ చేస్తే అని తోక ముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు. ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలో గెలిపియాలి కదా. ఆయన 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలని మొన్ననే గెలిపిస్తారు కదా. 4 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. దయచేసి మన కార్యకర్తలను కూడా అందరం కష్టపడి పనిచేద్దాం. మొన్న మీరు చింత ప్రభాకర్ అన్న కోసం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు, మంచి విజయాన్ని మీరు సాధించారు. అదే స్ఫూర్తితో ఇవాళ అందరం కూడా మనము ఓన్ చేసుకొని ఎవరికి వాళ్ళం మనమే అభ్యర్థి అనుకొని మనము వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంకట్రామరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు సౌమ్య అనే అమ్మాయి కానీ ఆ కుటుంబాన్ని డాక్టర్లు చేసిన నిజంగా ఈ కాలంలో ఎవరైనా ఉంటారా? సొంత పిల్లలలాగా ఆ కుటుంబాన్ని చదివించి ఇవాళ 2 డాక్టర్లను చేసిండు అంటే ఎంత మనసుంటే చేయాలి. ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే, ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే.